కదండి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఆయన చేసే పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా బాగున్నాయి. అంటే ఎన్ని వరకు పథకాలు అందుతున్నాయి మీకు? మాకు అన్ని అందుతున్నాయి. రేషన్ కార్డు ఉన్నది, రేషన్ వస్తున్నది, ఆరోగ్యశ్రీ వస్తున్నది, రైతు బీమా ఉన్నది, రైతు బంధు వచ్చింది. రేపు వడ్ల కొనుగోలు కూడా స్టార్ట్ అంటే అవుతున్నది. లాస్ట్ టైం గవర్నమెంట్ తో చూస్తే మిషన్ భగీరథ, కరెంట్ ఉచిత కరెంట్ వచ్చింది, అదే రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, రైతు భరోసా లాంటి పథకాలు వచ్చినాయి. మరి ఇప్పుడు అవన్నీ లేవు కదండి. అన్ని వచ్చినాయి. ఇప్పుడు మాకు రైతు వాటర్ వస్తున్నది, మిషన్ భగీరథ వస్తున్నది, రైతు బంధు మొన్న వచ్చింది. ఆ, ఇంకా మాకు ఆల్మోస్ట్ మేము రీచ్ అయినాం. అన్ని పాజిటివ్ ఉన్నాయి. అంటే ఇంకో విధానంగా యూరియా బస్తాలు అందరికి అందలేవు రైతులకి అని అంటున్నారు. మరి దాంట్లో ఎంత వరకు నిజాలు ఉన్నాయి? తెలంగాణ ప్రభుత్వం లోపం కాదు, అది కేంద్ర ప్రభుత్వ లోపము. బయట నుండి మనకు యూరియా, డిఏపి బయట నుండి రావాల్సిన అవసరం ఉన్నది. చైనా వాళ్ళు కొద్దిగా మనకి ఇబ్బంది చేయడం వల్ల అవి అందలేదు. సరే, కొద్దిగా ఇబ్బంది అయింది రైతులకు మాకు, కానీ ఇప్పుడు కుల్లా అయింది, బాగానే ఉన్నది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మెరుగా, అప్పుడున్న ప్రభుత్వం మెరుగా? మాకైతే ఇప్పుడున్న ప్రభుత్వమే మెరుగు అనిపిస్తుంది. అప్పుడు ఆర్థిక విధ్వంసం అయింది, కొద్దిగా అప్పుల పాలై ఇబ్బందులు పడ్డాం. అంతకుముందు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలన్న ఐడియా లేదు. ఇప్పుడు అట్లా లేకుండా సమస్యలు తొందర పరిష్కారం అవుతున్నారు. భూభారతితో కొంత పరిష్కార మార్గం అయితే కనపడ్డది మాకు. అంటే ఇక్కడ ఇంకొకటి, కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తాను, షాదీ ముబారక్ లో తులం బంగారం పెడతాను, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం పెడతాను అన్నారు. మరి ఆ హామీలు నెరవేరలేదు. అంతకి ఇంకా ఉచిత బస్సుకి మగవారికి 10 రూపాయలు పెంచారు కదా. దానిలో వెతకాల్సింది ఏమున్నది అని అంటే, షాదీ ముబారక్ కానీ ఇంకా ఉచిత పథకాలు ఎక్కువ కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. కానీ దాన్ని ఆపడమే కరెక్ట్. మహిళలకు ఉచిత బస్సు ఉండడం 100% కరెక్ట్. 10 రూపాయలు పెంచినా వాళ్ళకైతే ఉచితంగా అందుతున్నాయి. మాకైతే మెరుగైన ప్రభుత్వమే అనిపిస్తుంది.